సరే మనతో పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం. పుల్లారావు గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. పుల్లారావు గారు విన్నాను. చెప్పండి సార్, మీ స్పందన ఏంటి సుప్రీంకోర్టు రియాక్షన్ మీద? అయితే ఇంత కొంతమంది ఆనందపడుతున్నారు తొందరగా, కొంతమంది విచారిస్తున్నారు, ఏమీ అవ్వలేదు. సుప్రీంకోర్టు ఈవేళ కొంతమంది అయిపోయింది, ఏదో అయిపోయింది అంటున్నారు. పాపం ఆంజనేయ గారు లాంటి వారు నాకు వినపడింది, ఆయన ఏదో డిఫెండ్ చేస్తున్నాడు, కొంచెం బాగా సీరియస్ గా ఉన్నారు. అంత సీరియస్ సిచ్యువేషన్ కాదు. ఈవేళ జరిగింది ఏంటి, ఇదిగో ఫుల్ హియరింగ్ పెడదాం, అసలు మధ్యలో ఇంజంక్షన్ ఇవ్వద్దా వద్దా. సో నిన్న అంటే సాలిసిటర్ జనరల్ మరి చెప్తే వాయించాడు సుప్రీంకోర్టు. నిజంగా ఆర్గ్యుమెంట్స్ వింటే మరి చాలా గట్టిగా చెప్పాడు, హరిగా బరిగా చేస్తున్నారు మీరు వినాలి అంటే. సరే ఆఖరికి నిన్నే ఈ నిర్ణయం ఇచ్చేది ఇవాళ ఇచ్చారు. 7 రోజుల తర్వాత ఫైల్ చేయమన్నారు. ఈ 7 రోజుల్లో ఏమన్నారు, కొత్త వాళ్ళని అపాయింట్ చేయొద్దన్నారు. లేకపోతే కేసు దేనికి చెప్పండి. రెండోది భూములు ఎవరి పేరు మీద పాత ఉన్నాయి లిటికేషన్ పీకేయద్దు అన్నారు. లేకపోతే వారం రోజుల్లో పీకేస్తే సో అది చక్కటి ఆర్డరు, తప్పులు కాదు ఆర్డరు. అది 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 మంచిగా ఇచ్చారు కూడా. నేను అనుకుంటున్నా వినాలి, మనకు తెలియాలి. ఏమన్నా తొందరపడి చట్టం పాస్ చేసినప్పుడు లా మినిస్ట్రీలో లా సెక్రటరీలు అందరూ నిద్రపోతున్నారా అంటే నిద్రపోతారు కూడా ఒక్కోసారి పెద్దవాళ్ళు. అది మనకి వాళ్ళు సరిగ్గా చేయలేదేమో. చట్టం ఏ చట్టం చేసినా సార్ అంటే కేంద్రం కాదు. పుల్లారావు గారు మీరు చెప్పాలి, నాకు తెలిసి చాలా తక్కువ సందర్భాల్లోనే కేంద్రం కేవియట్ ఫైల్ చేస్తారు. ఈ విషయంలో ముందే అనుమానం వచ్చిందా ఇది కోర్టుల్లో నిలబడదని కేవియట్ ఫైల్ చేసుకున్నారు? చేయటం మంచిది అవ్వండి, ఎందుకంటే అది కొంచెం ప్రెషర్ వచ్చింది కదా. తర్వాత మనం ఆ కోర్టులో లాయర్లు, అటార్నీ జనరల్, సాలిసిటర్ జనరల్ వాళ్ళకి వాసన అన్ని తెలుస్తాయి. కొన్ని విషయాలు కూడా నేను చెప్తే బాగోదు కూడా, కానీ బాగోదని చెప్పి బాగోదు అని అన్నాకే చెప్పొచ్చు. చెప్పండి. బాగోదు ఆంజనేయ రెడ్డి గారు నేను పెట్టబోతున్నా బాగోదు అని చెప్తే ఆయన బాధపడ్డు. అందువల్ల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్ అయిపోతున్నాడు కూడా. సో ఆయన కూడా హరీలో ఉన్నాడు కదా, కొంచెం ఏదో ఆర్డర్ పాస్ చేయాలి. వచ్చే 10 రోజుల్లో రిటైర్ అయిపోతున్నాడు, 15 రోజులు మనం చేయాలి అని మనం చూస్తున్నాం కదా. మన వాళ్ళు మనకు తెలుసు కదా, భారతీయులు ఎట్టు మీకు తెలియదా నాకు తెలియదా. సో అది కూడా సెన్స్ చేసి ఏదైనా నేను చెప్పేది ఏంటంటే తప్పేం లేదు. కోర్టుకి వెళ్తే గవర్నమెంట్ ఫీల్ అవ్వక్కర్లేదు, తప్పే లేదండి. మన చర్చ ఏంటంటే కాదు సార్, ఇప్పుడు దేశంలో కొన్ని చోట్ల కోర్టు కూడా మాట్లాడింది. పుల్లారావు గారు మీరు ఇంకో విషయం మీకు ఒక్క 10 seconds ఇవ్వండి అంటే, మీకు ఇంకా గెస్ట్ ఉంటారు పాపం. అది ఒక్కోసారి లా తప్పుగా డ్రాఫ్ట్ చేస్తారు, అది మీరు ఆశ్చర్యపోతారు. పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు తప్పుగా, సెంటెన్సెస్ మర్చిపోతారు ఆఖరి ఫైనల్ గా. మీకు చిన్న విషయం చెప్తున్నా, CAA సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఎంతో కాంట్రవర్షియల్ అయింది. సింపుల్ గా ఒక్క మాట యాక్ట్ చేయలేదు, అనవసరంగా 5 మాటలు యాక్ట్ చేశారు. ఈ చట్టం క్రిస్టియన్స్ కి, బుద్ధిస్ట్ కి, వీళ్ళకి అలాగే వర్తిస్తాదన్నారు. ముస్లింస్ పేరు మర్చిపోయారు, అది అనవసరం. సింపుల్ గా ఎవరైతే ప్రాసిక్యూట్ అవ్వారో వాళ్ళకి వర్తిస్తాదంటే అయిపోయింది కదా. అది సో ఇది మనకి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఈ వారంలో తెలిసేది ఏంటంటే